హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ మిషన్ కంపెనీ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన మార్స్ కంప్యూటరైజ్ ఎంబ్రాయిడరీ మిషన్లో ఏదైతే ఉందో ఒక సరికొత్త ఆప్షన్ మీకోసం తీసుకొచ్చామండి. మీ అందరికీ ఉపయోగపడేలా మనకు ఇక్కడ ఆప్షన్ ఏంటంటే అది ఏంటో సార్ అది ఉపయోగపడేది మనందరికీ అనుకుంటే ఒక నేమ్ని కానీ ఒక సిగ్నేచర్ కానీ కన్వర్ట్ చేసుకొని స్విచెస్ రూపంలో కన్వర్ట్ చేసుకోవడం ఎలా, ఎటువంటి పెన్ డ్రైవ్ ఎటువంటి అదర్ అవుట్పుట్ లేకుండా మీ కంప్యూటర్ మీ ట్యాబ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అని ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఏబీసీ ఇక్కడ ఆప్షన్ ఒకటి కనిపించింది మెయిన్ పేజ్లో. ఇలా మీకు మన ఫోన్ ఎలా యూజ్ చేస్తామో అలాగే లెటర్ ప్యాడ్ ఇలా వచ్చిందండి. మీకు ఏదైతే ఉందో మన నేమ్ కానీ లేదా మీ సిగ్నేచర్ కానీ మీ పిల్లల నేమ్స్ కానీ మీ ఫ్యామిలీ ఆఫ్ నేమ్స్ కానీ ఏదైనా సరే, ఇప్పుడు మా కంపెనీ పేరు అనేది టైప్ చేస్తున్నాము. ఇలా నేమ్ అనేది టైప్ చేసాము, దీన్ని సేవ్ చేసుకున్నాలి. ఇలా సేవ్ చేసుకున్నానే మీ ట్యాబ్లో ఫ్రంట్ పేజ్లో మీకు కనిపించింది. ఇట్లా దీన్ని ఇంచెస్ చేంజ్ చేయాలన్నా లేదా ఇంకా బ్రాడ్గా కనిపించాలన్నా మనకు, లేదా పెద్దదిగా చేసుకోవాలన్నా, ఇంకా లేదంటే సైజు పెంచుకోవాలి అనుకున్నా, లెటర్కి గ్యాప్ పెంచాలన్నా లేదా లెటర్ని సైజ్ చేయాలన్నా ఏదైనా సరే మనం ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఇది లెటర్ని సైజ్ తగ్గిస్తున్నాము. ఏ యారో మార్క్స్ ఏదైతే ఉందో దాన్ని లెటర్ సైజ్ తగ్గించినప్పుడు ఇది యూజ్ చేస్తాము. లెటర్ బ్రాడ్ చేయాలన్నప్పుడు ఇది ట్యాప్ చేస్తే లెటర్ అనేది ఇలా బ్రాడ్ అయిద్దండి. లేదు లెటర్ ఇటు వెడల్పు పెంచుకోవాలన్నప్పుడు ఇలా లెటర్కి మధ్య గ్యాప్ పెరిగిద్దండి. లేదు లెటర్కి మధ్య డిస్టెన్స్ తగ్గియాలన్నప్పుడు ఇలా లెటర్కి మధ్య డిస్టెన్స్ తగ్గించుకోవచ్చు. ఇలా ఏదైనా సరే దీంట్లో మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఈ ఫాంట్స్ నచ్చలేదండి, మాకు వేరే ఫాంట్ కావాలన్నా సరే ఇలా ఈ ఫాంట్స్ అన్నీ మన దగ్గర ఉంటాయండి మీ ట్యాబ్లో. సపోజ్ నేను ఈ ఫాంట్ నచ్చిందని చెప్పి ఇలా పెట్టాను. ఇలా మొత్తం మీది మీ స్క్రీన్ మీద కనపడిద్దండి ఆ ఫాంట్ ఏంటి అని చెప్పి. ఇట్లా సైడ్కి వచ్చే కొద్దీ మీకు మొత్తం కనిపించిద్ది ఎలా ఉంది ఏంటని. నెక్స్ట్ సరే ఈ ఫాంట్ కూడా వద్దండి, ఇంకా వేరే ఫాంట్ తీసుకోవాలి అనుకున్నా సరే తీసుకోవచ్చు. మీకు నచ్చిన ఫాంట్లో దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఏ ఫాంట్లో అయితే మీకు బాగా అనిపించిద్దో ఆ ఫాంట్లో చేసుకోవచ్చు. ఇలా ఏ ఫాంట్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఫాంట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవడం ఎలా, ఇక్కడ మీకు ఆప్షన్ కనిపించిందండి. 1 2 3 4 5 6 7 సెవెంత్ ఆప్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్లో దాన్ని ట్యాప్ చేసినట్టయితే ఇలా అడిగిద్దండి డిఎస్టీ నేమ్ అని, ఏదో ఒకటి 96 సంథింగ్ XYZ ఇచ్చేసి దాన్ని సేవ్ అయితే చేసామండి మనం. ఇది సేవ్ అయిందా లేదా చూసుకోవడానికి బ్యాక్కి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుందండి గణేష్ అనేది వచ్చేసింది. మనం ఏ ఫాంట్ అయితే తీసుకున్నామో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది పూర్తిగా ఇట్లా వచ్చిందండి. సో మనకు ఏదైతే కలర్స్ కావాలో, ఎన్ని కలర్స్ కావాలో మన కంప్యూటర్లో మనం నార్మల్గా మీకు తెలిసినట్టు థర్డ్ పేజ్లో మన కలర్స్ అవి ఇచ్చుకుంటాము. ఇచ్చుకున్న తర్వాత స్టింగ్ చార్జ్ చేసామంటే ఖచ్చితంగా అది సేమ్ ఇదే మార్జిన్లో కుట్టిద్దండి. ఇది మీకు చాలా ఉపయోగపడిద్దండి. మీ ఫ్రెండ్స్ ఒక లోగోస్ వేయాలన్నా, మీ ఫ్రెండ్స్ నేమ్స్ వేసి వాళ్ళకి బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వాలన్నా, వాళ్ళని ఎవరైనా సర్ప్రైజ్ చేయడానికి, ఏదన్నా బర్త్డే అప్పుడు వాళ్ళ టీషర్ట్స్ పైన వేయడానికి కానీ షర్ట్స్ పైన వేయడానికి కానీ బాగా యూజ్ ఉండిద్దండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందండి ఇది. సో మీకోసం మనందరి కోసం ఇది గణేష్ మిషన్ వాళ్ళు మార్స్ ఎంబ్రాయిడరీ మిషన్లో ఈ ఫ్యూచర్ అనేది ఇన్స్టాల్ చేశారు. మీరు ఇలా కలర్ అనేది ఇచ్చుకున్న తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత ఫోర్త్ పేజ్లోకి వెళ్ళి స్టార్ట్ బటన్ ఏదైతే ఉందో మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకు నీట్గా చాలా మంచి ఫినిషింగ్తో మీ పేరు అనేది అయిపోద్దండి. చాలా తక్కువ టైంలో అయిపోద్ది. సో ఇలాంటి సరికొత్త వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.